ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప 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 కార్యాలు చేసే దేవుడు. యెహోవా స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించున్నాను. అవునయ్యా, ఇదిగో మా జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు బట్టి సంతోషముతో ఆయన సన్నిధిలో కీర్తిస్తూ, స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని సంతోషంతో నింపుతున్నాడు. ఆయన కార్యముల చేత మళ్ళీ ఉత్సాహపరుస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన్ని మనం స్తుతిస్తూ, కీర్తిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెట్టాలి. ప్రతి దినము ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాస్యతను మనకు తెలియజేస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి! అటువంటి దేవుణ్ణి మనం అనుదినము ప్రకటించే వారిగా, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా, ఆయన స్తుతించి కనపరిచే వారిగా అడుగు పెడదాం. పరిశుద్ధ సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపురైన దేవా, ఇదిగో తండ్రి, ప్రతి ఉదయమున దేవా నీ కృపతో మమ్మల్ని నింపుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ కార్యముల చేత దేవా, అయ్యా మమ్మల్ని సంతోషపరుచున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ చేతి పనులను బట్టే దేవా మేము ఉత్సాహంతో దేవా నీ సన్నిధిలో దేవా ఆరాధించే కృపను మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిదని దేవా దావీదు పలికినట్లు దేవా మా హృదయ అంతరంగాల నుంచి దేవా అయ్యా మా పూర్ణ హృదయముతో దేవా మా పూర్ణ ఆత్మతో నేను స్తుతించే ఆత్మ మాకు దయచేయబడుచున్నాను. నేను స్తుతిస్తుండగా దేవా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించబడుచున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా అయ్యా, ఇదిగో నీ దేవా నీ కృపను పొందుకునే బిడ్డలుగా వర్ణించబడుచున్నాను. మహోన్నతుడా, ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినాన, విశ్రాంతి దినాన దేవా నీతో గడిపే భాగ్యం మాకు అనుగ్రహించిన కొందాలు చెల్లిస్తూ దేవా నీవే మమ్మల్ని దీవించి ఆశించి నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని నిత్యము మధ్య ఉండవని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో పాటగా 105వ పాట, అందాల తార అరుదించే నాకే అంబర వీధులను పాట పాడుకుంటూ దేవాది దేవుడిని స్తుతిద్దాం. అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రముగిన కాంతిలో దేవుని చూడ ఆశింప మనస్ పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో తారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించినాను విజయ పదమున విశ్వాలని లేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో తారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన ఎదలు కృంగితి యేసయ్య తార ఎప్పటి వాల్ ఎదురాయి
ఎంతో అపురపడుచు విస్మయముందు ఏ కీర్తి స్వామి కడకు అందాల తార అరుదెంచే నాకే అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాని చాటుజున్ ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమన్ పావనమాయేను ప్రభుపాద పూజ దీవెన కాగ ప్రసరించి బ్రతుకే మందిరమాయి అర్పణలే సిరులాయి ఫలయించే ప్రార్థన అందాల తార అరుదెంచే నాకే అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవారి చాటుచున్ ఆనంద సాంద్రము పొంగేనాల్ అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింపమన్నస్ భయానమైతిని దన తార అరుదెంచే నాటి అంబార వీధిలో మూర్తి యేసయ్య కీర్తి ఆవారి చాటుచు అవునయ్యా మా దేవా మా కొరకు దేవా మా లోకంలోకి దేవా అయ్యా మానవ జన్మెత్తి దేవా నర రూపధారునిగా దేవా రిక్తునిగా దేవా దాసునిగా దీనునిగా దేవా ఈ లోకంలో ఉదయించిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో దేవా అక్క దేవా ఇదిగో తండ్రి పరమను విడిచి మా మధ్యకు వచ్చిన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా మా విశ్వాస యాత్రలో దేవా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించబడుచున్నా మా జీవిత కాలం అంతం వరకు దేవా నీ అమూల్యని విశ్వాసం మీద దేవా కలిగి దేవా జీవించేవారుగా దేవా నిన్ను కలిగి జీవించేవారుగా దేవా మా హృదయాలను మా జీవితాలను మా కుటుంబాలను దేవా విశ్వాసంతో కట్టడానికి కృప చూపించబడుచున్నారయ్యా అయ్యా ఇదిగో నీవే మాకు దేవా బలవంతుడిగా ఉన్నందుకు కొందాలు చెల్లిస్తున్నా నీవే సమాధాన అధిపతిగా దేవా మా మధ్య నిత్య నివాసముగా దేవా నిత్యులకు తండ్రిగా దేవా మా మధ్య ఉంటున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడో దేవా నీలో దేవా నీలో ఉన్నప్పుడు దేవా మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి ఉందాలు చెల్లిస్తున్నా నువ్వు మాకు ఇచ్చిన ఆనందాన్ని బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా నీ రక్షణ ఆనందాన్ని బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీవే మా కొరకు దేవా ఈ లోకానికి వచ్చి దేవా మా కొరికి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవా ఏసయానికి ఉందాలు చెల్లిస్తూ దేవా అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి దేవా నీ వాక్కును వినగలిగే స్వరాన్ని దయచేయమడొచ్చున్నానయ్యా నీ జీవ స్వరంతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నా నీవు మాతో మాట్లాడబడొచ్చున్నా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరచడొచ్చున్నాను విత్తుచున్నవాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా విత్తిన ప్రతి వాక్యాన్ని దేవా నువ్వు బహుగా ఫలింపజేయడొచ్చున్నాను విత్తుచున్న దేవ ఇదిగో తండ్రి నీ బిడ్డ జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను నీ దీనదాసుని జ్ఞాపకం చేసుకుని దేవా నీ సిలువ చాట భద్రపరిచి దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి దేవా నువ్వు మాట్లాడమని నీ స్వరాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. In English, and she brought forth her firstborn son and wrapped him in swaddling cloths and laid him in a manger because there was no room for them in the inn. हिंदी में और वह अपना पहिलोटा पुत्र जानी और उसे कपड़े में
लपटे लपट कर चरनी में रखा, क्योंकि उनके लिए సర్యా మే జగ నహీ థీ. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారపు సాయంకాల సమయంలో, ఈ చల్లపూట వేళలో దేవా, మేమందరము సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలతో నీ సన్నిధిలోకి రావడానికి, నీ మందిరములో ప్రవేశించడానికి, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినడానికి మా ప్రాణాత్మ శరీరములను మేము ఆయత్తపరుచుకుని ఉండగా మీ ఆత్మ సహాయము నడిపింపు నాకు మాకు అందరికీ దయచేయండి. ప్రాముఖ్యముగా ఈ క్రిస్మస్ దినములలో దేవా, నీ రాకడ ఈ భూమి మీదకు సంపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరమును విడిచి భూమి మీదకు నీవు దిగి వచ్చినటువంటి ఆ గొప్ప సంభవాన్ని మేము ధ్యానము చేస్తుండగా మాకు తెలియని అనేక విషయములను మాకు బోధించమని మీ పరిశుద్ధ లేఖనములలో నుండి కొద్ది మాటలు మేము ధ్యానము చేస్తుండగా మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని, మీ వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని వెలిగించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్, చూడండి, మరి చదవబడినటువంటి వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనములో, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. And she brought forth her firstborn son, and wrapped him in swaddling clothes, and laid him in a manger, because there was no room for them in the inn. हिंदी में, और वह अपना पहलौटा पुत्र जनी और उसे कपड़े में लपेटकर चरनी में रखा, क्योंकि उनके लिए సరాయి మే జగహ నా థీ. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును ప్రపంచమంతా కూడా మరి క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ పండుగ దినాలలో దేవుని యొక్క రాకడ ఎలా సంభవించింది, భూమి మీదకు సమీపించరానటువంటి తేజస్సును, పరలోక సింహాసనమును, తండ్రి యొక్క కుడి పార్శ్వమును విడిచి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు ఆయన ఏతించినటువంటి ఒక గొప్ప సంభవం యేసుక్రీస్తు వారి జననం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గనక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ను ఎంతగా తగ్గించుకున్నారంటే, గాడ్ బికమింగ్ ఫ్లెష్, దేవుడే మానవ రూపంలోనికి ఆయన దిగి వచ్చాడు. చాలా సందర్భాల్లో మనము కొన్ని అవతారాల గురించి వింటాం. ఇది ఫలానా అవతారము, ఇది ఇలాంటి అవతారం అని చెప్పి కొన్ని మత గ్రంథాలలో అవతారముల గురించి మనం చూస్తాం. అంటే దేవుడు మానవ అవతారంలోనికి రావడం మనం వింటూ ఉంటాం.
అయితే యేసుక్రీస్తు ప్రభువారిది అవతారం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పూర్తి పరిపూర్ణమైనటువంటి మానవుడిగానే ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. The eternal Son of God entering human history, not symbolically but physically. God did not merely appear human, he became human. The word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన వసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయన మన మధ్య నివసించినటువంటి దేవుడు, శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఆయన మరి చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు మరి ఆయన రావలసినటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆయన ఏదో ఒక ప్యాలెస్ లోనికో, ఒక అంతఃపురంలోనికో, ఒక రాజభవనంలోనికో ఆయన రాలేదు గాని మరి ఆయన పశువుల తొట్టెలో, ఆయన యొక్క పశువుల పాకలో ఆయన యొక్క జన్మం అనేది చూడండి, అది ఎంత తగ్గింపుకు, దేవుని యొక్క ఎంత మరి ఆ ప్రేమకు నిదర్శనముగా కనిపిస్తుంది. The birth of Jesus is not just a Christmas story, it is a message of humility. It is a message of resurrection, and it is a message of God's unstoppable plan. మానవాళి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క అన్స్టాపబుల్ ప్లాన్, దేవునికి ఉన్నటువంటి ఆ తగ్గింపు, వినయాన్ని మరి క్రిస్మస్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన రాజులకు రాజు అయ్యుండి కూడా he was not born in a palace, but he born in a manger. God chose humility over luxury. ఆయన రాజుగా పుట్టాడు, ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా చాలా మరి విధేయతతోటి, వినయముతోటి, తగ్గింపుతోటి, దీన స్వభావాన్ని, దాసుడి స్వభావాన్ని ఆయన కలిగి మరి ఆయన ఈ భూమి మీదకి రావడం మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నారనేది నిజంగా దేవాది దేవుడు మరి పశువుల పాకలో తీసుకొచ్చి ఆయనను పరుండబెట్టడం అనేది ఎంత తగ్గింపుకు నిదర్శనం అనేది మనం చూడండి. మరి ఆ సమయంలో ప్రజా సంఖ్య వ్రాయబడుతున్నటువంటి ఆ దినాల్లో ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా వారి యొక్క స్వగ్రామములకు వచ్చి అక్కడ ప్రజా సంఖ్య నమోదు చేయించుకునేటటువంటి ఆ ప్రాసెస్ లో ఉండగా ఊరి నిండా జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, సత్రాలు కూడా ఖాళీ లేవు, ఆ ప్రజా సంఖ్య నమోదు చేయించుకోవడానికి వచ్చారు. మరి గలిలియాలోని నజరేతు నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి, మరి తండ్రి మరియా యోసేపులు మరి బాలుడైనటువంటి మరి ఆమె ప్రెగ్నెన్సీతో ఉండగా ఆ జనసంఖ్య కొరకు మరి అక్కడికి రావడం బెత్లెహేముకు, ఆ బెత్లెహేములో మరి ప్రసవ దినాలు నిండినప్పుడు మరియమ్మ గారు అక్కడ ప్రసవించడం, వారికి సత్రములో కూడా స్థలము పోవడం వలన మరి ఆ పశువుల ఆ తొట్టెలో ఆయన్ను పరుండబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తిస్ వలన ఆజ్ఞాయను.
ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియల్లోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంతగానో తగ్గించుకున్నాడు. చూడండి, దేవుడు మాత్రమే కాదు, ఆ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి తల్లి మరియమ్మ గారు కానివ్వండి, యోసేపు గారు కానివ్వండి, యూదా సంప్రదాయములో ప్రధానము చేయబడిన తర్వాత ఒక కన్య ఒక పురుషునికి ప్రధానము చేయబడిన తర్వాత వివాహము కాక మునుపు ఒకవేళ ఆమె గర్భము దాల్చితే ఆ యూదా సంప్రదాయం ప్రకారము వారి ఇరువురిని కూడా తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేయాల్సినటువంటి పరిస్థితి. తప్పు చేసిన వారిని వారి సాంప్రదాయం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు దూత ప్రత్యక్షమై ఆమెకు దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక అని చెప్తుంది. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మరి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని దూత ద్వారా వర్తమానం వచ్చినప్పుడు చూడండి, మరి మరియం అంటున్నటువంటి మాటలు, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూడండి, మరియమ్మ గారు కూడా ఇప్పుడు ఈ గర్భము ధరిస్తే వివాహమునకు ముందు మరియమ్మ గారికి వచ్చేటటువంటి శిక్ష ఏమిటి అంటే మరణ శిక్ష. రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరియమ్మ గారు దేవుని యొక్క మాట చొప్పున జరుగునుగాక అని సమర్పించుకుంటున్నారు. అంటే మరియమ్మ తన ప్రాణములను సహితము పణముగా పెడుతున్నారు. తగ్గించుకుని విధేయత చూపించి లోబడి తన ప్రాణములకు సహితము మరి పణంగా పెడుతూ మరియమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం. రెండవది, యోసేపు గారు కూడా ప్రధానము చేయబడిన తర్వాత వివాహము కాకమునుపు ప్రధానము చేయబడినటువంటి స్త్రీ గర్భవతి అయితే ఆ పురుషునికి అవమానము, నింద అయినప్పటికీ కూడా మరి ఆయన ఆ నిందను భరించడానికి, ఆ అవమానమును సహించడానికి కూడా యోసేపు గారు సిద్ధపడ్డారు. ఈరోజు నువ్వు నేను క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను సహితం పణంగా పెట్టి దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి విధానాన్ని బట్టి ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని మనము సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. దేవుడేమో తన తండ్రి కుడిపార్శ్వమును పరలోక సింహాసనమును విడిచిపెట్టి రాజుల రాజుగా ఉండవలసిన వాడు మరి నర శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చేసాడు. ఆయనకు జన్మనివ్వడానికి మరి మరియమ్మ గారు నిందను సహితం భరించడానికి సిద్ధపడింది, మరణశిక్షను సహితము భరించడానికి సిద్ధపడింది. కాబట్టి ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఒక అవతారంగా రాలేదు గాని ఆయన దైవ మానవుడిగా, సంపూర్ణమైనటువంటి మానవుడిగా, మన బాధలన్నిటినీ కూడా ఎరిగిన వాడిగా, అనుభవించిన వాడిగా ఆయన ఈ లోకానికి రాగలిగాడు. జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. కాబట్టి మొట్టమొదటిగా మనము
చదువుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. పొత్తి గుడ్డల్లో చుట్టబడడం, తన మహిమను విడిచిపెట్టడం అంటే దేవుడు స్వతహాగా మహిమ కలిగినటువంటి వాడు, స్వయంభవుడైనటువంటి దేవుడు. అలాంటి తనకున్నటువంటి మహిమను దేవుడు విడిచిపెట్టి మరి నరశరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి పొత్తి గుడ్డలలో ఆయన చుట్టబడి ఉండడం. ద స్వాడ్లింగ్ క్లాత్స్, ద స్వాడ్లింగ్ క్లాత్స్ అంటే పొత్తి గుడ్డలు. ఇవి దేన్ని సూచిస్తున్నాయంటే కెనోసిస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. ఆయనకున్నటువంటి మహిమను విడిచిపెట్టేశాడు ఆయన. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుష్యుల కొరకు, తండ్రి చిత్తము నెరవేర్పు కొరకు, లేఖనముల యొక్క నెరవేర్పు కొరకు, భూమి మీద దేవుని రాజ్య స్థాపన కొరకు ఆయన ఏం చేశాడంటే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. జీసస్ క్రైస్ట్ విల్లింగ్లీ లేయింగ్ aside his divine privileges, ఆయనకున్నటువంటి పరలోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా, ప్రివిలేజెస్ అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టి రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును దాల్చి ఆయన ఈ భూమి మీదకు రాగలిగాడు. He did not seek to be God, he chose not to exercise divine glory. Praise the Lord, hallelujah. కాబట్టి ఆయన he made himself of no reputation. ఆయనను ఆయనే తగ్గించుకున్నాడు, ఆయనను ఆయనే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆయన దైవత్వమును కోల్పోలేదు గాని ఆయనకున్నటువంటి మరి ఆ మహిమను విడిచిపెట్టి మనుష్యుడిగా ఆయన భూమి మీదకు రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడోదాన్ని చూస్తే, మొదటిగా ఆయనకు సత్రములో స్థలము లేదు, పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టారు. ఈ పశువుల తొట్టె అనేది దేవుని యొక్క మరి ఆ తగ్గింపుకు, ఆ హ్యూమిలిటీకి మనము సూచనగా చూస్తాం. రెండవది పొత్తిగుడ్డలు. ఈ పొత్తిగుడ్డలు అనేవి చూడండి, మరి ఆయన యొక్క రిక్తునిగా ఆయన మార్చేసుకున్నాడు. దేవుని యొక్క మహిమను విడిచిపెట్టి మరి ఆయన తనకున్నటువంటి మహిమనంతా కూడా విడిచిపెట్టి రిక్తునిగా మార్చుకుని దాసునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడో మాట ఇక్కడ మనం చూస్తే పశువుల తొట్టె. ఈ పశువుల తొట్టె అనేది చూడండి, మరి ఇందులో ఎవ్వరూ కూడా ఎటువంటి శుభ్రం ఉండదు. పశువుల తొట్టె, పశువుల పాక ఎలా ఉంటాయంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి, అన్క్లీన్ గా ఉంటాయి, అశుభ్రంగా ఉంటాయి. ఆయన ఒక అంతఃపురంలోనూ మరి రాజభవనంలోనూ కాకుండా గాడ్ ఇంటెన్షనల్లీ ఎంటర్స్ హ్యూమన్ బ్రోకెన్నెస్, పోవర్టీ అండ్ ఇంప్యూరిటీ. ఆయన ఉద్దేశపూర్వకముగానే ఆయన మరి ఆ పశువుల తొట్టెను ఆయన ఎంచుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
రెడెంప్షన్ బిగిన్స్ త్రూ హ్యూమిలిటీ. తగ్గింపు ద్వారానే మరి విమోచన అనేది మనుషులకు దొరుకుతుంది. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడిగా వచ్చి మన బలహీనతలను, మన బాధలను ఆయన అనుభవించాడు. హీ అండర్స్టాండ్స్ అవర్ వీక్నెసెస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అంటే మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన వాడు. ఈరోజు మనం అంటాం, నన్ను మోసం చేశారు, వెన్నుపోటు పొరిచాడని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా మోసగించబడ్డారు. ఆయన కూడా వెన్నుపోటు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో 3.5 సంవత్సరములు శిష్యరికం చేసినటువంటి శిష్యుడు, ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యులు, మరి ఆ శిష్యులలో ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టి మరి వెండి నాణాల కోసం అమ్మివేయడం మనం చూస్తాం, అప్పగించడం మనం చూస్తాం. కాబట్టి వెన్నుపోటు అనేది ఆయన అనుభవించాడు. ఈ లోకంలో అవమానము, నిందలు ఆయన ముఖం మీద ఉమ్మి ఊయబడింది. హింసించబడ్డాడు, బాధించబడ్డాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో మనతో సహానుభవము కలిగిన వాడు. మన శ్రమలలో ఆయన సహానుభవము కలిగినటువంటి వాడు. కాబట్టి ఈరోజు నీవు బాధల్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీసస్ అండర్స్టాండ్స్ యువర్ పెయిన్. ఎందుకంటే ఆయన కూడా బాధించబడ్డాడు. కాబట్టి మనిషిగా ఆయన భూమి మీదకి రాగలిగాడు. నీ బాధలు, నా బాధలు దేవుడు అర్థం చేసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మరి ఆయన జీవాహారాన్ని నేనే అని చెప్పినటువంటి దేవుడు. ఈ పశువుల తొట్టె పశువులకు ఆహారం పెట్టేటటువంటి స్థలం. పశువుల తొట్టెలో ఏం పెడతారంటే పశువులకు ఆహారం పెడతారు. జీవాహారము అయినటువంటి దేవుడు మరి పశువుల ఆహారం తినేటటువంటి ఆ తొట్టెలో ఆయన పరుండ చేయబడ్డాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో దేవుడు ఈ భూమి మీదకి రావడం కొరకు, నీకు నాకు రక్షణ ఇవ్వడం కొరకు, నిన్ను నన్ను పాప విముక్తులుగా చేయడం కొరకు ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, మరి ఆ సత్రంలో స్థలం లేదు, ఎక్కడ ఇళ్లల్లోనూ స్థలం లేదు. లోకము ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సిద్ధముగా సపోర్ట్ ఏది లేదు పరిస్థితులు. అయినప్పటికీ కూడా దేవుడి యొక్క ప్రణాళికను ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు. చోటు లేకపోయినా, సత్రం, రాజభవనం లేకపోయినా, మరి ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క జన్మాన్ని, దేవుని యొక్క డివైన్ ప్లాన్ ని ఎవరు కూడా ఆపలేకపోయారు. దెర్ వాస్ నో రూమ్, నో ప్యాలెస్, నో కంఫర్ట్, బట్ సాల్వేషన్ ఎంటర్డ్ ద వరల్డ్. అయినప్పటికీ కూడా రక్షణ అనేది ఈ ప్రపంచంలోనికి, లోకంలోనికి రాగలిగింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అనుకూలమైనటువంటి పరిస్థితులు నాకు లేవు, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, మరి నా భవిష్యత్తు అంధకారంగా ఉందనేటువంటి పరిస్థితుల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. అయినప్పటికీ కూడా గాడ్స్ ప్లాన్ కెనాట్ బి స్టాప్డ్. ఈరోజు నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము కూడా ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా మార్చలేరు. ఖచ్చితంగా దేవుని రక్షణలోనికి వచ్చినటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ లోకంలోనికి వచ్చి దైవ కుమారుడిగా, దైవ మానవుడిగా
పరిపూర్ణమైనటువంటి దేవుడిగాను, పరిపూర్ణమైనటువంటి మానవుడిగాను ఈ భూమి మీదకి రక్త మాంసములతో వచ్చినటువంటి దేవుడు రాజభవనంలో చోటడగట్లేదు గాని ఈరోజు ఆయన నీ హృదయంలో, నా హృదయంలో చోటు అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టుడే జీసస్ ఇస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎ ప్యాలెస్, బట్ హీ ఈస్ ఆస్కింగ్ ఫర్ యువర్ హార్ట్. మన హృదయంలో దేవుడు స్థానాన్ని కోరుతున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి స్థానం ఉందా? సత్రంలో చోటు లేదన్నట్టుగా మన హృదయంలో కూడా చోటు లేదు అనేటటువంటి వారిగా మనం ఉండకుండా ఖచ్చితంగా దేర్ షుడ్ బి ఎ రూమ్ ఫర్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ డైలీ వర్క్, ఇన్ అవర్ షెడ్యూల్స్. మన ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మన హృదయంలో మనము చోటు ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన హృదయంలో, మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారికి మనము చోటిచ్చేటటువంటి వారిగా ఉండాలి. క్రైస్ట్ సెంట్రిక్ భక్తిని మనము చేయగలిగేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము, దేవుడు ఆయనంతట ఆయనే, హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్, ఆయనను ఆయనే రిక్తుడిగా మార్చుకున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే తగ్గింపు నేర్పిస్తుంది. ఈరోజు మనము కూడా మరి ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా, ఎన్ని తిరస్కారాలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా కూడా దేవుని యొక్క డివైన్ సావరెనిటీ మరి అది నిలబడగలగాలి అంటే దేవుని సార్వభౌమాధికారానికి మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి మనము మరి ఒప్పుకునేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరలోకము మహిమను విడిచిపెట్టి, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి మరి సింహాసనము లేని ఒక రాజుగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో, మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివినప్పుడు, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. సో దేవుని రాజ్యము పరలోక సంబంధమైనది. కాబట్టి ఆయన మనకందరికీ కూడా రక్షణను దయచేయడానికి ఈ భూమి మీదకి ఆయన తగ్గించుకుని మరి మరి పొత్తి గుట్టలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఆయన ఎంతగానో దీనమైనటువంటి మరి పరిస్థితుల్లో ఈ లోకానికి రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజమైనటువంటి రక్షణ మనకి ఎక్కడ ప్రారంభమైంది అంటే పశువుల తొట్టి వద్దనే నిజమైనటువంటి రక్షణ మనకు ప్రారంభమైంది. సాల్వేషన్ డస్ నాట్ బిగిన్ ఎట్ ద క్రాస్, ఇట్ బిగిన్స్ ఎట్ ద మేంజర్. సిలువ దగ్గర కాదు కానీ మరి పశువుల తొట్టి దగ్గరే నీ యొక్క నా యొక్క రక్షణ అనేది ప్రారంభమైంది. వితౌట్ ట్రూ బర్త్ దేర్ ఇస్ నో ట్రూ డెత్, వితౌట్ హ్యుమానిటీ దేర్ ఇస్ నో అటోన్మెంట్. యేసుక్రీస్తు ప్రభు వారు నిజముగా తగ్గించుకొని మన కొరకు జన్మించకపోతే ఆయన మన కొరకు ఎలా మరణించగలుగుతారు? కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మములో నుంచి మరి అనేకమైనటువంటి విషయాలు మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనుషులు దేవుని దగ్గరకు రావాలని దేవుడు ఎదురు చూడలేదు కానీ ఆయనే దేవుడే మనిషిగా మారి మన దగ్గరకు ఆయన రాగలిగాడు. మనందరినీ కూడా రక్షించడానికి, మనందరికీ కూడా నిత్య రాజ్యములో మరి స్థానాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యములోనికి మనందరినీ కూడా చేర్చడానికి మరి ఎంతో వినయముగా ఈ చరిత్రలో ప్రవేశించినటువంటి దేవాది దేవుడు మనిషి యొక్క స్వేచ్ఛను గౌరవించి మరి ఆయన రక్షణను మనకు దయచేశాడు. కాబట్టి మనం సిద్ధముగా ఉండాలి ఆయన రక్షణలోనికి ప్రవేశించడానికి,
ఆయన కృపలో మనము పాలు పంపులు పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము ద్వారా మరి ఈ లోకానికి ప్రేమను పంచిపెట్టడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హి ఈస్ నాట్ ఆస్కింగ్ ప్లేస్ ఇన్ ఎ ప్యాలెస్, బట్ హి ఈస్ ఆస్కింగ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ మై హార్ట్. ప్రార్థన చేసుకుందాం. భూమి మీద యోసు ఆయనకు సత్రములో కూడా స్థలము లేదు, అయితే దేవుడు తగ్గించుకొని పశువుల తొట్టెలో మరి ఆయన జన్మించాడు. అలాగే మన హృదయాల్లో దేవుడు స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నది ఏంటంటే మన హృదయంలో స్థానం. కాబట్టి దేవా, ఈరోజు మా హృదయాలను నీ కోసం తెరుస్తున్నాం ప్రభు. మాలో నివసించండి, మాలో వసించండి. మా హృదయం అనే గది యొక్క తలుపులు తెరచి మా గుండె గదిలో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మా హృదయాల్లోనికి రండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సమాధానము, శాంతి మన అందరి మీదకి కూడా దిగువచ్చులాగున ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదములు మనందరము పొందుకొనులాగున మనము ప్రభు వారికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా ఎంతో మరి నాయన పరలోక సింహాసనమును తండ్రి కుడి పార్శ్వమును విడిచిపెట్టి సమీపించరానటువంటి తేజస్సును విడిచిపెట్టి నాయన వాక్యమే నరశరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో రక్త మాంసములు కలిగిన వాడిగా పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మా మధ్యకు దిగి వచ్చారు ప్రభువా. మరి పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. ఎంతగా తగ్గించుకున్నారు తండ్రి. పాపులమై ఉన్నటువంటి మా కొరకు, పాపములో మా అపరాధములలో చచ్చిన పరిస్థితిలో ఉన్నటువంటి మా కొరకు దేవాది దేవుడే మనుష్య రూపంలో దిగి వచ్చి ఎంతగానో తగ్గించుకుని తండ్రి మరి ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టేటటువంటి పరిస్థితిలో ఈ లోకంలోనికి మీరు రాగలిగారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప ప్రేమను బట్టి, మీ గొప్ప కరుణను బట్టి, మీ యొక్క దైవిక సంకల్పమును బట్టి, మానవాళి ఎడల మీకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కోసం మీరు ఎంతగానో తగ్గించుకున్న దేవా, మిమ్మల్ని మా హృదయం నిండా నింపుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని, మీ క్రిస్మస్ ప్రేమను అనేకులకు పంచడానికి ప్రభువా తండ్రి నాయన, మీ క్రిస్మస్ యొక్క నాయన మరి దీవెనలను, ఆశీర్వాదములను అనేకులకు ఈ సీజన్ అంతటిలో తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్న మీ ఆజ్ఞ చెప్పున మేమందరము కూడా ఒకరినొకరు ప్రేమించడానికి, మీ ప్రేమను పంచడానికి మీ కృప చూపించండి, మీ సహాయం దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో తండ్రి మీ క్రిస్మస్ వెలుగులు, మీ క్రిస్మస్ దీవెనలు, మీ క్రిస్మస్ ఆశీర్వాదములు సమృద్ధిగా నింపండి. వారి ప్రతి అవసరతలను కూడా యేసు నామములో తీర్చండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారి మీద ఉన్నటువంటి నాయన మరి కాడి అంతటిని తీసివేసి, పాపపు భారాన్ని తీసివేసి తండ్రి ఈ లోకంలోనికి రక్షకుడిగా మీరు నాయన మరి ఉదయించి వచ్చి మా పాపపు భారాన్నంతటినీ కూడా మీరు మోసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రతి ఒక్కరి అయినా హృదయాంతరాలను చూస్తున్న దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ప్రతి అవసరతలను కూడా యేసు నామములో తీర్చండి. అనారోగ్యములతో ఉన్న వారికి ఆరోగ్యములు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి తండ్రి నేను మీ సమృద్ధిని దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగుల కొరకు, పనుల కొరకు ఎదురు చూస్తున్న వారికి నేను ఉద్యోగములు, పనులు, చేతి వృత్తుల వారికి దయచేయండి తండ్రి దేవా. ఒక నూతనమైనటువంటి ఆలోచనలు, తలంపులతో నూతనమైనటువంటి కార్యములు ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ఈ క్రిస్మస్ సమయంలో దేవ వారి ఆలోచన యావత్తు కూడా మీరు సఫలం చేసి నైనా వారి యొక్క ప్రతి పనిలో మీ హస్తాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా ఈ దినము ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలు, ఆశీర్వాదములు వచ్చిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయమని, మీ ప్రేమతో వారి హృదయాలను నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.